ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాత మురళి. డేట్ 27 జూలై 2025. రివైజ్ కోర్స్ డేట్ 14/3/2006. బాప్దాత చెప్తున్నారు, పరమాత్మ మిలనం కొరకు వ్యతిరేకమైన నేను అనే భావనను కాల్చేసే హోలీ జరుపుకోండి. దృష్టి యొక్క పిచికారీ ద్వారా సర్వాత్ములకు సుఖము, శాంతి, ప్రేమ, ఆనందము అనే రంగును వేయండి. ఈరోజు హోలియస్ట్ అంటే అత్యంత పవిత్రుడైన తండ్రి తమ హోలీ అంటే పవిత్రమైన పిల్లలను కలుసుకుంటున్నారు. నలువైపులా ఉన్న హోలీ పిల్లలు దూరంగా కూర్చుని ఉన్న సమీపంగా ఉన్నారు. బాప్దాత ఇలాంటి హోలీ అనగా మహాన్ పవిత్ర ఆత్మల మస్తకంపై మెరుస్తూ ఉన్న భాగ్య నక్షత్రాన్ని చూస్తున్నారు. ఇలాంటి మహాన్ పవిత్రులుగా పూర్తి కల్పంలో మరెవ్వరూ తయారవ్వరు. ఈ సంగం యుగంలో పవిత్రతా వ్రతాన్ని తీసుకునే భాగ్యశాలి పిల్లలే భవిష్యత్తులో డబల్ పవిత్రులుగా అవుతారు. అనగా శరీరం నుండి కూడా పవిత్రులు మరియు ఆత్మ కూడా పవిత్రంగా అవుతుంది. ఇలాంటి పవిత్రులుగా ఏ ధర్మాత్ములు కూడా అవ్వలేదు, ఏ మహాత్ములు కూడా అవ్వలేదు. వాహ్ నా మహాన్ పవిత్ర ఆత్మలు వాహ్ అని బాప్దాదాకు పిల్లలైన మీపై గర్వం ఉంది. డబల్ పవిత్రులుగా, డబల్ కిరీటదారులుగా కూడా ఎవ్వరూ తయారవ్వరు. డబల్ కిరీటదారులుగా కూడా శ్రేష్ఠాత్మలైన మీరే అవుతారు. మీ ఆ డబల్ పవిత్ర, డబల్ కిరీటధారి స్వరూపం ఎదురుగా వస్తుంది కదా. కనుక ఈ సంగం యుగంలో పిల్లలైన మీ ప్రాక్టికల్ జీవితం ఏదైతే తయారైందో ఆ జీవితంలోని ఒక్కొక్క విశేషత యొక్క స్మృతి చిహ్నంను ప్రపంచంలోని వారు పండుగ రూపంలో జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు కూడా మీరందరూ స్నేహం అనే విమానంలో హోలీ జరుపుకునేందుకు వచ్చి చేరుకున్నారు. హోలీ జరుపుకునేందుకు వచ్చారు కదా. మీరందరూ మీ జీవితంలో పవిత్రత యొక్క హోలీని జరుపుకున్నారు. ప్రతి ఆధ్యాత్మిక రహస్యానికి ప్రపంచంలోని వారు స్థూలమైన రూపాన్ని ఇచ్చేశారు. ఎందుకంటే దేహాభిమానంలో ఉన్నారు కదా. మీరు ఆత్మాభిమానులు, ఆధ్యాత్మిక జీవితం గలవారు, కానీ వారు దేహాభిమానం గలవారు. కనుక అన్నిటినీ స్థూల రూపంలో తీసేసుకున్నారు. మీరు యోగాగ్ని ద్వారా మీ పాత స్వభావ సంస్కారాలను భస్మం చేసుకున్నారు, కాల్చారు. అయితే ప్రపంచంలోని వారు స్థూలమైన అగ్నిలో కాలుస్తారు. ఎందుకు? పాత సంస్కారాలను కాల్చకుండా పరమాత్మ సాంగత్యం అనే రంగు కూడా అంటుకోదు. పరమాత్మ మిలనం యొక్క అనుభవం కూడా చేయలేరు. కనుక మీ జీవితానికి ఎంత విలువ ఉంది అంటే మీ ఒక్కొక్క అడుగు పండుగ రూపంలో జరుపుకోబడుతుంది. ఎందుకు? మీరు పూర్తి సంగం యుగమంతా ఉమ్మంగ ఉత్సాహాల జీవితాన్ని తయారు చేసుకున్నారు. మీ జీవితం యొక్క స్మృతి చిహ్నంగా వారు ఒక్కరోజు పండుగ జరుపుకుంటారు. కనుక మీ అందరిది ఇలాంటి సదా ఉమ్మంగ ఉత్సాహాలతో సంతోషంతో నిండిన జీవితమే కదా. సదా ఉందా లేక అప్పుడప్పుడు ఉందా? సదా ఉత్సాహం ఉందా లేక అప్పుడప్పుడు ఉందా? మేము సదా ఉమ్మంగ ఉత్సాహంలో ఉంటాము, సంతోషంలో ఉంటాము. సంతోషం అనేది మా జీవితానికి పరమాత్మ ఇచ్చిన విశేషమైన బహుమతి. ఏం జరిగినా కానీ బ్రాహ్మణ జీవితం యొక్క సంతోషం, ఉమ్మంగ ఉత్సాహాలు పోవు అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. ఇలాంటి అనుభవం అవుతుందనే అనేవారు చేతులెత్తండి. బాప్దాత పిల్లలు ప్రతి ఒక్కరి సదా సంతోషకరమైన ముఖాన్ని చూడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మీ వంటి అదృష్టవంతులుగా ఎవ్వరూ తయారవ్వరు కూడా. భిన్న భిన్న వర్గాల వారు కూర్చుని ఉన్నారు కదా. మరి ఇలాంటి అనుభవమూర్తిగా అయ్యేందుకు స్వయం పట్ల ఏదైనా ప్లాన్ తయారు చేసుకున్నారా? ఫలానా వర్గం వారు వచ్చారని
బాప్దాదా సంతోషిస్తున్నారు. స్వాగతం వచ్చినందుకు శుభాకాంక్షలు. సేవ యొక్క ఉమ్మంగ ఉత్సాహాలు బాగున్నాయి. కానీ మొదట స్వయం కోసం ప్లాన్ తయారు చేసుకోండి. బాప్దాదా చూశారు, అన్ని వర్గాల వారు ఒకరికంటే ఒకరు ముందుగా మరియు చాలా మంచి ప్లాన్ తయారు చేస్తున్నారు. అయితే వాటితో పాటు స్వావున్నతి కోసం ప్లాన్ తయారు చేసుకోవటం చాలా అవసరం. బాప్దాదా ఏం కోరుకుంటున్నారు అంటే ప్రతి వర్గం వారు స్వావున్నతి కోసం ప్రాక్టికల్ ప్లాన్ తయారు చేసుకోవాలి మరియు నెంబర్ తీసుకోవాలి. మీరందరూ సంఘటిత రూపంలో కలుస్తారు కదా. విదేశీయులు కానీ భారతవాసులు కానీ మీటింగ్ చేస్తారు, ప్లాన్ తయారు చేస్తారు. బాప్దాదా అందులో కూడా సంతోషిస్తున్నారు. కానీ ఎలాగైతే ఉమ్మంగ ఉత్సాహాలతో సంఘటిత రూపంలో సేవ ప్లాన్ తయారు చేస్తారో అలాగే అంతే ఉమ్మంగ ఉత్సాహాలతో స్వావున్నతి యొక్క నెంబర్ను ఇంకా అటెన్షన్ ఇచ్చి తయారు చేసుకోవాలి. ఈ నెలలో ఈ వర్గం వారు స్వావున్నతి యొక్క ప్లాన్ను ప్రాక్టికల్లోకి తీసుకొచ్చారని బాప్దాదా వినాలని కోరుకుంటున్నారు. ఏ వర్గాల వారు వచ్చారో వారందరూ చేతులెత్తండి. మంచిది, చాలామంది వచ్చారు. 5-6 వర్గాల వారు వచ్చారని విన్నాము. భలే వచ్చారు, చాలా మంచిది. ఇప్పుడు ఇంకా ఒక చివరి టర్న్ మిగిలి ఉంది. బాప్దాదా హోంవర్క్ అయితే ఇచ్చేశారు. బాప్దాదా ప్రతిరోజు రిజల్ట్ చూస్తారు. బాప్దాదా చివరి టర్న్లో లెక్కాచారం తీసుకుంటారని మీరు భావిస్తారు. కానీ బాప్దాదా ప్రతిరోజు రిజల్ట్ చూస్తారు. చివరి టర్న్కు ఇప్పుడు ఇంకా 15 రోజులు ఉంది. ఈ 15 రోజుల్లో ప్రతి వర్గం వారు ఎవరైతే వచ్చారో వారు మరియు ఎవరైతే రాలేదో ఆ వర్గాలకు నిమిత్తమై ఉన్న పిల్లలు కూడా బాప్దాదా సూచనను ఇస్తున్నారు. ప్రతి వర్గం వారు తమ స్వావున్నతి కోసం ఏదో ఒక ప్లాన్ తయారు చేసుకోండి. ఏదైనా ఒక విశేషమైన శక్తి స్వరూపంగా అయ్యేందుకు కానీ లేక విశేషంగా ఏదో ఒక గుణమూర్తిగా అయ్యేందుకు కానీ లేక విశ్వ కళ్యాణం కొరకు లైట్ మైట్ ఇచ్చేందుకు కానీ ప్రతి వర్గం వారు పరస్పరంలో నిశ్చితం చేసుకోండి. తర్వాత చెక్ చేసుకోండి. వర్గంలో సభ్యులుగా అయ్యి చాలా మంచి పని చేశారు. కానీ ప్రతి సభ్యుడు నెంబర్ 1గా అవ్వాలి. కేవలం ఫలానా వర్గంలోని సభ్యులు అని పేరు నమోదైతే సరిపోదు. ఫలానా వర్గంలో స్వావున్నతి యొక్క సభ్యునిగా పేరు రావాలి. ఇది జరుగుతుందా? వర్గాలకు నిమిత్తంగా ఉన్నవారు లేచి నిలబడండి. విదేశంలో కూడా ఎవరైతే 4-5 మంది నిమిత్తులు ఉన్నారో వారు లేవండి. బాప్దాదాకైతే అందరూ చాలా శక్తిశాలి మూర్తులుగా అనిపిస్తున్నారు. చాలా మంచి మూర్తులుగా ఉన్నారు. మరి 15 రోజుల్లో మేము కొంత చేసి చూపిస్తామని మీరందరూ భావిస్తున్నారా? చెప్పండి, చేయగలరా? ఏం చేయగలరో చెప్పండి. వారి ఎంక్వైరీ కూడా చేస్తున్నారా? టీచర్ అక్కయ్యలతో బాబా అంటున్నారు, మీరు ధైర్యం చేసి 15 రోజుల్లో ఎంక్వైరీ చేసి రిజల్ట్ చెప్పగలరు. విదేశీయులైతే చేయగలమని అంటున్నారు. మీరేమని భావిస్తున్నారు? చేయగలరా? భారత్వాసులు చెప్పండి, చేయగలరా? మీ అందరి ముఖాలను చూసి రిజల్ట్ బాగుందని బాప్దాదాకు అనిపిస్తోంది. ఒకవేళ 15 రోజులు కూడా అటెన్షన్ ఉంచే పురుషార్థం చేస్తే ఈ అభ్యాసం ముందు కొరకు కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ఏదైనా గుణం లేక ఏదైనా శక్తి రూపం యొక్క లక్ష్యాన్ని తీసుకునేందుకు మీటింగ్ చేయండి. ఇందులో బాబా నెంబర్ ఇస్తారు. స్వసేవలో ఏ వర్గం నెంబర్ 1గా ఉందని బాప్దాదా అయితే చూస్తూ ఉంటారు. ఎందుకంటే బాప్దాదా చూశారు, చాలా మంచి ప్లాన్ తయారు చేస్తారు. కానీ సేవ మరియు స్వావున్నతి రెండూ తోడుగా లేకుంటే సేవా ప్లాన్లో ఎంత సఫలత జరగాలో అంత జరగదు. కనుక సమయం యొక్క సమీపతను ఎదురుగా చూస్తూ సేవ మరియు స్వావున్నతిని కంబైన్డ్గా ఉంచుకోండి. కేవలం స్వావున్నతి మాత్రమే ఉండకూడదు, సేవ కూడా ఉండాలి. కానీ స్వావున్నతి యొక్క స్థితిలో సేవలో ఎక్కువ సఫలత ఉంటుంది.
సేవలో లేక స్వోన్నతిలో సఫలతకు గుర్తు స్వయంతో స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు. మరియు ఎవరికైతే సేవ చేస్తారో వారికి కూడా సేవ ద్వారా సంతుష్టత అనుభవం అవ్వాలి. ఒకవేళ స్వయానికి గాని లేక ఎవరి సేవకైతే నిమిత్తులయ్యారో వారికి గాని సంతుష్టత అనుభవం అవ్వలేదు అంటే సఫలత తక్కువ వస్తుంది, శ్రమ ఎక్కువ చేయాల్సి వస్తుంది. సేవలో మరియు స్వోన్నతిలో సహజంగా సఫలతను ప్రాప్తి చేసుకునే గోల్డెన్ తాళం చెవి ఏదో మీ అందరికీ తెలుసు. అనుభవం అయితే అందరికీ ఉంది. గోల్డెన్ తాళం చెవి ముఖము, నడవడిక, సంబంధ సంపర్కాలలో నిమిత్త భావం, నిర్మాణ భావం, నిర్మల వాణి. బ్రహ్మబాబానైతే మీరు చూశారు కదా. కానీ ఇప్పుడు అక్కడక్కడ సేవ యొక్క సఫలతలో శాతం వచ్చేస్తుంది. దానికి కారణం ఏమిటి? ఏం కోరుకుంటారో అది, ఎంత చేస్తారో అంత, ఎంతగా ప్లాన్ తయారు చేస్తారో అంత సఫలత కాకుండా అందులో శాతం ఎందుకు వస్తుంది? బాప్తాత చాలామందిలో సఫలతలో లోపం రావటానికి ఒక శబ్దం కారణంగా ఉండటాన్ని చూశారు. అది ఏది? నేను నేను అనే మాట 3 ప్రకారాలుగా ఉపయోగపడుతుంది. దేహీ అభిమాని స్థితిలో కూడా నేను ఆత్మను అని నేను అనేది వస్తుంది. దేహాభిమానంలో కూడా నేను ఏది చెప్తానో ఏది చేస్తానో అది కరెక్ట్, నేను బుద్ధివంతుణ్ణు. ఈ విధంగా హద్దు యొక్క నేను అనేది దేహాభిమానంలో కూడా వస్తుంది. మూడవది, ఎప్పుడైనా ఎవరైనా నిరాశ చెందినప్పుడు కూడా నేను అనేది వస్తుంది. నేను ఇది చేయలేను, నాలో ధైర్యం లేదు, నేను ఇది వినలేను, నేను ఇది ఇముడ్చుకోలేను. ఈ విధంగా 3 ప్రకారాల నేను నేను అనే పాటను బాప్తాత చాలా వింటూ ఉంటారు. బ్రహ్మబాబా, జగదాంబ ఎవరైతే నెంబర్ తీసుకున్నారో వారిలోని విశేషత ఏమిటి అంటే వారిలో వ్యతిరేకమైన నేను అనే భావన అవిద్యగా, అంటే అదంటే ఏమిటో తెలియకుండా ఉండేది. బ్రహ్మబాబా ఎప్పుడు నేను సలహా ఇస్తున్నాను, నేను కరెక్ట్ అని అనలేదు. బాబా బాబా అని అన్నారు. బాబా చేయిస్తున్నారు, నేను చేయటం లేదు అని అన్నారు. నేను తెలివైన వాడును కాదు, పిల్లలు తెలివైన వారు అని అన్నారు. జగదాంబ యొక్క స్లోగన్ గుర్తుందా? పాతవారికి గుర్తు ఉంటుంది. జగదాంబ ఏమని చెప్పేవారు అంటే ఆజ్ఞాపించే వారి ఆజ్ఞ నడిపిస్తోంది. నేను నడవటం లేదు, నడిపించే తండ్రి నడిపిస్తున్నారు, చేయించే తండ్రి చేయిస్తున్నారు. కనుక మొదట అందరూ మీ లోపల నుండి ఈ అభిమానము మరియు అవమానం యొక్క నేను అనే దాన్ని సమాప్తం చేసి ముందుకు వెళ్ళండి. ప్రతి విషయంలో సహజంగానే బాబా బాబా అని రావాలి, సహజంగా రావాలి. ఎందుకంటే తండ్రి సమానంగా అవ్వాలనే సంకల్పం అయితే అందరూ తీసుకున్నారు కదా. కనుక సమానంగా అయ్యేందుకు కేవలం ఈ ఒక్క రాయల్ నేను అనే దాన్ని కాల్చేయండి. మంచిది. క్రోధం కూడా చేసుకోరాదు. క్రోధం ఎందుకు వస్తుంది? ఎందుకంటే నేను అనేది వస్తుంది కనుక క్రోధం వస్తుంది. హోలీ జరుపుకునేందుకు వచ్చారు కదా. అయితే మొదట ఏ హోలీ జరుపుకుంటారు? కాల్చే హోలీని జరుపుకుంటారు కదా. మీరందరూ చాలా మంచివారు, చాలా యోగ్యులు, తండ్రి యొక్క ఆశాదీపాలు. కేవలం కొద్దిగా ఈ నేను అనే దాన్ని కట్ చేయండి. 2 రకాల నేను అంటే దేహాభిమానం, నిరాశ అనే భావనను కట్ చేయండి. ఒక్క నేను అంటే ఆత్మాభిమాని అనే భావనను ఉంచుకోండి. ఎందుకు? బాప్దాదా చూస్తున్నారు. మీ అనేక సోదరీ సోదరులు బ్రాహ్మణులు కాదు, అజ్ఞాని ఆత్మలు తమ జీవితంలో ధైర్యాన్ని కోల్పోయి ఉన్నారు. ఇప్పుడు వారికి ధైర్యం అనే రెక్కలను తగిలించాల్సి ఉంటుంది. పూర్తి నిస్సహాయులుగా, నిరాశవాదులుగా అయిపోయారు. కనుక ఓ దయాహృదయులు,
విశ్వాత్మలపై కృప చూపించే ఇష్టదేవాత్మలు మీ శుభభావన, దయాభావన, ఆత్మభావన ద్వారా వారి భావనను పూర్తి చేయండి. వారి దుఃఖం, అశాంతి యొక్క వైబ్రేషన్లు మీకు రావటం లేదా? మీరు నిమిత్త ఆత్మలు, పూర్వజులు, పూజ్యులు, వృక్షానికి కాండము, పునాది వంటివారు. మా రక్షకులు ఎక్కడికి వెళ్ళారు, మా ఇష్టదేవతలు ఎక్కడికి వెళ్ళారు అని అందరూ మిమ్మల్ని వెతుకుతున్నారు. తండ్రికైతే చాలా పిలుపులు వినిపిస్తున్నాయి. ఇప్పుడు స్వఉన్నతి ద్వారా భిన్న భిన్న శక్తుల సకాశివ్వండి. ధైర్యమనే రెక్కలు తగిలించండి. మీ దృష్టియే మీ పిచికారి కనుక మీ దృష్టి అనే పిచికారి ద్వారా సుఖము, శాంతి, ప్రేమ, ఆనందమనే రంగులను అంటించండి. మీరైతే పరమాత్మ సాంగత్యం అనే రంగులోకి వచ్చేశారు. ఇతర ఆత్మలకు కూడా కొద్దిగా ఆధ్యాత్మిక రంగును అనుభవం చేయించండి. పరమాత్మ మిలనము, మంగళమిలనం యొక్క అనుభవం చేయించండి. భ్రమిస్తున్న ఆత్మలకు స్థిరమైన స్థానం యొక్క మార్గం తెలిపించండి. స్వఉన్నతి కొరకు ప్లాన్ తయారు చేసుకుంటారు కదా, అందులో ఈ రాయల్ నేను అనేది రావటం లేదు కదా అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు మీరు హోలీ జరుపుకునేందుకు వచ్చారు కనుక బాప్దాదా ఇదే సంకల్పం ఇస్తున్నారు. ఏదైతే దేహాభిమానం మరియు అవమానం యొక్క నేను అనేది వస్తుందో, నిరాశ యొక్క నేను అనేది వస్తుందో దాన్ని కాల్చేసి వెళ్ళండి. మీ వెంట తీసుకెళ్ళండి. ఏదో ఒకటి కాలుస్తారు కదా, అలాగని అగ్నితో కాలుస్తారా ఏమిటి? జ్వాలాముఖి యోగాగ్ని వెలిగించండి. వెలిగించటం వస్తుందా? జ్వాలాముఖి యోగం చేయటం వస్తుందా లేక సాధారణ యోగం చేయటం వస్తుందా? జ్వాలాముఖిగా అవ్వండి. లైట్ మైట్ హౌస్గా అవ్వండి. ఇది ఇష్టమేనా? దయచేసి అటెన్షన్ పెట్టండి. నేను అనే భావంను కాల్చేయండి. బాప్దాదా ఎప్పుడైతే నేను నేను అనే పాట వింటారో అప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తారు. వాహ్ వాహ్ అనే పాట ఉంటే ధ్వనిని పెంచుతారు. ఎందుకంటే నేను నేను అనే దానిలో చాలా పెనుగులాట ఉంటుంది. ప్రతి విషయంలో ఇది కాదు, ఇది కాదు, ఇలా కాదు, అలా కాదు అని పెనుగులాడతారు. పెనుగులాట కారణంగా టెన్షన్ ఉత్పన్నమవుతుంది. బాప్దాదాకు తగిలించుకోవటం, టెన్షన్, వ్యతిరేక స్వభావం మంచిగా అనిపించవు. వాస్తవానికి స్వభావం అనేది చాలా మంచి పదం. స్వభావం అంటే స్వయం యొక్క భావం, కానీ దాన్ని వ్యతిరేకంగా చూసేశారు. విషయాలను కూడా లాగకండి. మీ వైపు కూడా ఎవరినీ లాగకండి. అది కూడా చాలా చాలా వ్యాఖ్యలపరుస్తుంది. ఎవరెంతగా మీకు చెప్పినా మీ వైపు లాగకండి. విషయాన్ని కూడా లాగకండి. మీ వైపుకు కూడా లాగకండి. పెనుగులాట సమాప్తం. బాబా బాబా మరియు బాబా ఇష్టమే కదా, కనుక ఉల్టా నేను అనే భావంను ఇక్కడే వదిలేసి వెళ్ళండి. మీ వెంట తీసుకెళ్ళకండి. రైల్లో బరువైపోతుంది. నేను బాబా వాడిని, బాబా నా వారు అని మీ పాట ఉంది కదా, కనుక ఒక్క నేను ఉంచుకోండి. 2 రకాల నేను సమాప్తం చేయండి. మరి హోలీ జరుపుకున్నారా? సంకల్పంలో కాల్చేశారా? ఇప్పుడైతే సంకల్పం చేయండి. సంకల్పం చేశారా? చేతులెత్తండి. చేశారా లేక కొద్ది కొద్దిగా ఉంటుందా? కొద్ది కొద్దిగా ఉండవచ్చని అనుమతి ఇవ్వమంటారా? కొద్ది కొద్దిగా ఉంచుకోవటానికి అనుమతి ఉండాలని భావించేవారు చేతులెత్తండి. కొద్దిగా అయితే ఉంటుంది కదా, ఉండదా? మీరైతే చాలా ధైర్యవంతులు. శుభాకాంక్షలు. సంతోషంలో నాట్యం చేయండి, పాటలు పాడండి. టెన్షన్తో కాదు, పెనుగులాటతో కాదు. మంచిది. బాప్దాదా అందరితో డ్రిల్ చేయించారు. ఇప్పుడు ఒక్క సెకండ్లో మనస్సు నుండి అన్ని సంకల్పాలు సమాప్తం చేసి ఒక్క సెకండ్లో ఉన్నతాతి ఉన్నత స్థానమైన పరంధామంలో
ఉన్నతాతి ఉన్నతుడైన తండ్రి శతలో ఉన్నతమైన స్థితిలో కూర్చోండి. తండ్రి సమానంగా మాస్టర్ సర్వశక్తివంతులుగా అయి విశ్వంలోని ఆత్మలకు శక్తి కిరణాలను ఇవ్వండి. అచ్చా, బాప్దాదా అందరికీ ప్రియ స్మృతులను తెలియజేస్తున్నారు. నలువైపులా ఉన్న హోలియెస్ట్ హయ్యెస్ట్ పిల్లలకు, విశ్వ కళ్యాణకారులైన విశేష ఆత్మలందరికీ, పూర్వజ్ మరియు పూజ ఆత్మలందరికీ, తండ్రి హృదయ సింహాసనాధికారి పిల్లలందరికీ బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు, హృదయపూర్వక ఆశీర్వాదాల సహితంగా హృదయపూర్వక ప్రేమ మరియు నమస్తే. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు హృదయపూర్వకమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. దూరాల నుండి వచ్చిన ఉత్తరాలు, కార్డులు, ఈమెయిల్స్, కంప్యూటర్ ద్వారా సందేశాలు బాప్దాదాకు లభించాయి. బాప్దాదా ఆ పిల్లలను సన్ముఖంలో చూస్తూ 16 రెట్ల ప్రియ స్మృతులను ఇస్తున్నారు. ఈరోజు వరదానము: మీ పూర్వజ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా సర్వాత్మలను శక్తిశాలిగా చేసే ఆధార్ ఉద్ధార్ మూరత్ భవ. ఈ సృష్టి రూపీ వృక్షానికి ఆధారమైన కాండము, సర్వులకు పూజ్యులు, బ్రాహ్మణుల నుండి దేవతలైన మీరే. ప్రతి కర్మకు ఆధారము, కుల మర్యాదలకు ఆధారము, ఆచార పద్ధతులకు ఆధారము పూర్వశులైన మీరే. మీరే సర్వాత్ములకు ఆధారమూర్తులు మరియు ఉద్ధారమూర్తులు. కాండమైన మీ ద్వారానే సర్వాత్ములకు శ్రేష్ఠ సంకల్పాల శక్తి లేక సర్వశక్తుల ప్రాప్తి కలుగుతుంది. మిమ్మల్ని అందరూ అనుసరిస్తున్నారు కనుక ఇంత పెద్ద బాధ్యతను అర్థం చేసుకుని ప్రతి సంకల్పము మరియు కర్మ చేయండి. ఎందుకంటే పూర్వచాత్మలైన మీ ఆధారం పైననే సృష్టి యొక్క సమయం మరియు స్థితి ఆధారపడి ఉంది. స్లోగన్: ఎవరైతే సర్వశక్తుల రూపీ కిరణాలను నలువైపులా వ్యాపింపచేస్తారో వారే మాస్టర్ జ్ఞాన సూర్యులు. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠ సేవకు నిమిత్తంగా అవ్వండి. 3 మాటల కారణంగా కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ తగ్గిపోతాయి. ఆ 3 మాటలు: 1 ఎందుకు, 2 ఏమిటి, 3 కావాలి. ఈ 3 మాటలను సమాప్తం చేసి కేవలం ఒక్క వాహ్ అనే ఒక్క మాటను పలకండి. అప్పుడు కంట్రోలింగ్ పవర్ వచ్చేస్తుంది. తర్వాత సంకల్ప శక్తి ద్వారా బేహద్ సేవకు నిమిత్తంగా అవ్వగలరు. అచ్చా, ఓం శాంతి.